శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా గణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి నవంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో గురువు ఉచ్చ స్థానంలో కర్కాటకంలో కొనసాగుతున్నాడు, శని మీనంలో కొనసాగుతున్నాడు, రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా సింహంలో కేతువు కొనసాగుతున్నాడు, రవి తులలో నీచత్వ స్థితిలో కొనసాగుతున్నాడు, కుజుడు స్వస్థానంలో వృశ్చికలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క స్థితిలో వచ్చేటప్పటికి నీచ స్థితిలో ఉన్నాడు, నీచ స్థితిలో కన్యలో కొనసాగుతున్నాడు. దాని యొక్క మార్పు నవంబర్ 3వ తారీఖున స్వస్థానంలోకి తులారాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. షష్టమంలో శుక్రగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వబోతుంది. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా రిటర్న్స్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. రికవరీ పరంగా అనుకూలంగా ఉంటుంది. విలువైనటువంటి ఆభరణాలు వస్తువుల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కోపతాపాలకి కొంచెం జాగ్రత్తలతో మాట్లాడటం అనేది ముందుగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా కూడా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది లాభదాయకంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బులు రిటర్న్స్ పరంగా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వటం ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. స్పెక్యులేషన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కానీ వైవాహిక జీవితంలో మీరు చెప్పేటువంటి మాటకి ఎదుటివారు చెప్పేటువంటి మాటకి పొంతలు లేనటువంటి కొన్ని విషయాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు వక్రగతిలో 12వ తారీఖున మారబోతున్నాడు. చతుర్థంలో ఈ యొక్క వారం 8వ తారీఖు వరకు కూడా ఉచ్చస్థానంలో ఉంటున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గృహ కొనుగోలు విషయంలో గృహం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, తామ్ర పాత్రలో నీటిని సేవించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ధైర్య సాహస్య లక్ష్మి అనే విధంగా ఉంటుంది. ధైర్యాన్ని కూడబెట్టుకోగలుగుతారు. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడి యొక్క బలమైనటువంటి స్థితి పిల్లలకి ఎదుగుదల, మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. వాటిలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ బాంధవ్యాలకి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చినటువంటి విధంగానే డబ్బు ఖర్చు అవుతుంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు గౌరవము, గుర్తింపు అనేది పొందగలుగుతుంటారు. కానీ డబ్బు సంపాదించడంలో కొంచెం ఇబ్బంది అనేది ఎదురవుతుంటుంది. వచ్చినటువంటి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది జరగటం, కట్టాల్సిన చోట కట్టడం, సమయానికి ఆ డబ్బు అయిపోవటం అనేది జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో విద్యార్థులు కొద్ది ఎక్కువగా కృషి చేయాలి. విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. సక్సెస్, గౌరవము, గుర్తింపు పోయిన చోట దొరకటం మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే మర్యాద దొరకటం జీవితంలో ముఖ్యమని చెప్పి ఒక నమ్మకానికి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి
అత్యధికమైనటువంటి బిందువులతో షష్టముల సంచారం చేస్తున్నాడు. ఇది ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా ఉంటుంది. ఇది లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో దీపారాధన చేసుకోండి. వటవృక్షం కింద చేసేటువంటి దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితం, జ్ఞాన మార్గాన్ని సూచించేటువంటి ఫలితాన్నే పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కూడా ఈ యొక్క వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు ఉచ్చ స్థానంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏవైతే లిటిగేషన్ వ్యవహారాలు ఉన్నాయో ఆ లిటిగేషన్ వ్యవహారాల్లో ఒక్కొక్కటి చిక్కుముడిని విప్పుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకు దూసుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలా, కొత్త వాహనం కొనాలా అని చెప్పి ఒక మీమాంసలో ఉంటారు. గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది. మీరు పడేటువంటి కష్టానికి, మీరు చేసేటువంటి మంచి పనులకి గౌరవము, గుర్తింపు సంఘంలో దొరుకుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. గురువు ధనస్థానంలో ఉచ్చస్థానాల్లో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండే విధంగా ఉంటుంది. కుటుంబ అభివృద్ధి దిశలోకి వెళ్తుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం, సంతానం కలగటం, కుటుంబ విస్తరణ జరగటం మానసిక సంతోషానికి గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో మీకు సానుకూలంగా వచ్చేటువంటి కొన్ని నిర్ణయాలు మానసిక సంతృప్తికి గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. కుజుడు షష్టమంలో సంచారం చేస్తున్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇవి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కూడా యోగించే విధంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ వ్యాపారపరంగా ఎక్కువగా ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, కాపర్ బాటిల్లో నీళ్లు తాగండి. ఇది ఆరోగ్యపరంగానూ మంచిది. అదేవిధంగా సూర్యుడి యొక్క శక్తిని కలిగినటువంటిది కాపర్. ఆ కాపర్ని అనేది బాటిల్లో వాటర్ తాగితే కొంచెం బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరమ పావనమైనటువంటి కార్తీక మాసాల్లో దీపారాధన, వడవృక్షం కింద దీపారాధన చేయటం అనేది కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా బండి నడిపేటప్పుడు జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో రవి నీచత్వ స్థితిలో ఉన్నాడు. ఏదైతే మీకు ఇవ్వవలసినటువంటి గుర్తింపు, ఇవ్వవలసినటువంటి గౌరవం ఉంటుందో ఆ యొక్క గౌరవం కోసమే మీరు వెళ్ళండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది సానుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతానం ఎదుగుదల మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఉంటుంది.
వివాహ ప్రయత్నాల్లో స్త్రీలకి మంగళ భాగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, నూతన కోర్సులు చదువుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉండే విధంగా కూడా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇవి లాభించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనేది లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. చాలా రోజుల తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువు యొక్క సంచారం కొంచెం ప్రశాంతతను కూడా ఇవ్వగలిగింది అని చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి వేరే వారి సహాయం అనేది అవసరమయ్యే విధంగా ఉంటుంది. సొంతంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. వ్యాపారపరంగా ఖర్చు ఎక్కువగా ఉండడం, రాబడి తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సొంత గృహంలో ఉన్నటువంటి రిపేర్లు చేయించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువుల విషయంలోనూ, తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ యొక్క వారంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇక పరమపావనమైనటువంటి కార్తీక మాసంలో దీపారాధన చేయాలి. వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేయటం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గౌరవము, గుర్తింపు, 10 మందిలో మీరు అని చెప్పి మీ యొక్క పేరుతో పిలువబడటం, అదేవిధంగా గౌరవాన్ని పొందగలగటం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. 10 మందిలో మీకున్నటువంటి గౌరవం ఎప్పటికైనా సరే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలుగుతున్నటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. 10 రూపాయలు ఎక్కువగా సంపాదిస్తే జీవితంలో స్థిరపడటం అనేది ముఖ్యంగా సానుకూలపడుతుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రవికి అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అనుకూలించే విధంగా ఉంటుంది. గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువు యొక్క స్థితి ఖర్చు విషయంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కుటుంబం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి భావిస్తారు. కుటుంబంలో సానుకూలమైనటువంటి స్థితి, కుటుంబంలో సంతోషము, అందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక నమ్మకము, మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కడికి పోయినా సరే గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి పని మంచిదైనప్పుడు, మీరు మాట్లాడేటువంటి మాటలు మంచివైనప్పుడు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందడం అనేది కష్టసాధ్యం కాదు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి ఆభరణాల విషయంలోనూ, వాటిని భద్రపరుచుకునేటువంటి విషయంలోనూ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ, ఆస్తిపత్రాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది మీరు రాసినటువంటి, చేసినటువంటి వ్యాసాలకి సంఘంలో గౌరవము, గుర్తింపు ఇవ్వగలుగుతుంది. మంచి పనులకు ఎప్పటికైనా సరే సొసైటీలో గుర్తింపు దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగాను, రాజకీయ పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.
ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రాహుగ్రహ సంచారం చేస్తుంది. బంధువులు, అత్తామామలు వీరి యొక్క వేధింపులు కొంచెం ఎక్కువయ్యే విధంగా ఉంటుంది. మీరు ఆ చేయని మాటకి చేసిన మాటకి అన్నిటికీ వెంటాడేటువంటి కొంతమంది వెంటాడే వాళ్ళు మీ వైవాహిక జీవితంలో కలతలు సృష్టిస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కలిగించేటువంటి ఒక స్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేది అవసరంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గాదేవిని పూజించడం మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం కార్తీక మాసంలో చేసుకోవాల్సినటువంటిది. ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే చేసుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దీపారాధనకి విశేషమైనటువంటి గుర్తింపు పేరు విలువ అనేది ఉంది. ఎందుకంటే దీపమే పరంజ్యోతి ప్రభావం, అంటే దీపం అనేది సాక్షాత్తు వెలుగుతున్నటువంటి నిత్య ఆత్మస్వరూపం, నిత్య చైతన్యవంతమైనటువంటి స్వరూపం, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి రూపం. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి దీపాన్ని పూజించటమే హైందవంలో ముఖ్యమైనటువంటిది విగ్రహారాధన తర్వాత. కాబట్టి ప్రతి పండగకి ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి కార్యానికి మన దీపం పూజిస్తూ ఉంటాం. వటవృక్షం కింద వెలిగించేటువంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. దక్షిణామూర్తిని పూజించండి ఈ యొక్క కార్తీక మాసంలో. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు తృతీయంలో అత్యధికమైనటువంటి బిందువులతో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఇలా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుజుడు యొక్క అత్యధికమైనటువంటి బిందువులు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంత లాభదాయకంగా ఉండే విధంగా ఉండదు. స్టాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఒడిదుడుకులతో ఉండేటువంటి స్టాక్స్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. భూ సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లాభించే విధంగా ఉంటుంది. మీరు కొన్నటువంటి భూమికి మంచి ధర రావటం లాభదాయకమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలను ఒక్కొక్కటి విప్పగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో ప్రశాంతంగా ప్రతి విషయాన్ని పంచుకోగలుగుతారు. మాట్లాడే ప్రతి విషయము మంచి మాట్లాడినా సరే చెడుగా మారేటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఇవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉండదు. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడే విషయంలో, జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రతి విషయాన్ని వారితో మాట్లాడే ప్రతి విషయంలోనూ కోపతాపాలకి లోనవ్వకుండా ప్రశాంతంగా మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్థిరచరాస్తుల కొనుగోలు విషయంలో, విలువైనటువంటి ఆస్తిపత్రాల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారో ఆ భూ సంబంధితమైనటువంటి విషయాల్లో ముందడుగు పడటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు లాభదాయకమైనటువంటి స్థితిలో, సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగించే విధంగా ఉంటుంది. గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ రాశిలో వారికి ఇవ్వగలుగుతున్నాడు. ఈ ఒక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. బాగా విద్యా సంబంధితమైన విషయాల్లోనూ రాణించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. కానీ
కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలతో మిళితమే ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రవి, ధనస్థానంలో కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా కోపతాపాలకి లోనవ్వటం, అనవసరమైనటువంటి విషయాల్లో కోపానికి లోనవటం వల్ల కష్టమైనటువంటి విషయాలను కూడా, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీ కోపం ద్వారా మీకు రావాల్సినటువంటి ఎన్నో మంచి జరగాల్సినటువంటి విషయాలు కూడా దూరం చేసుకునేటువంటి కొన్ని పరిస్థితులు లోనవ్వటానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి గురువు రాజ్యస్థానాల్లో ఉచ్చస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ యొక్క క్రియాశీలకమైనటువంటి నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. 10 మంది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క మన్నలను పొందగలుగుతారు. సమయానికి డబ్బు రావాల్సినటువంటి డబ్బుని కట్టవలసిన చోట డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ 3వ తారీఖున జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. స్వస్థానంలోకి రాబోతున్నటువంటి శుక్రుడు ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని గురించి ప్రయత్నం చేసేటప్పుడు ఒక అడుగు ముందుకి వెళ్దామా వద్దా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిని సాల్వ్ చేసుకునేటువంటి ఒక సమయంగానే చెప్పొచ్చు. ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అందరూ ఒకటే తాటి మీద ఉండాలనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండటం మీకు నచ్చదని చెప్పేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. దుబారా ఖర్చు విషయంలో ఆచిచూచి వ్యవహరించాలి. ఖర్చు విషయంలో ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడి రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవటం అనేది మంచి ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. శుక్రుడు జన్మరాశిలో సంచారం చేసేటువంటి సమయానికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, విలువైనటువంటి ఆభరణాల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కష్టపడి చదవాలి. ఎందుకంటే రాబోతున్నటువంటి ఈ యొక్క నెల మొత్తం కూడా వచ్చేటప్పటికి కార్తీక మాసం కాబట్టి ఎవరిని పూజించాలి అంటే శివారాధన చేయండి, దీపాన్ని వెలిగించండి, వటవృక్షం కింద దీపారాధన చేయండి. విద్యార్థులు కూడా ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లో ఉన్నటువంటి స్థలాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మీ వేలు పెట్టేటప్పుడు అవి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. రాజకీయాలకి దూరంగా ఉండడం అనేది కొన్నిసార్లు మంచి విషయంగా కూడా చెప్పవలసినటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి తగాదాలకి, అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండటం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, పోలీస్ పంచాయతీల విషయాలకి ఎక్కువగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. సమయం సరిగా లేనప్పుడు అన్ని విషయాలకి దూరంగా ఉండడం అనేది మంచిది. భాగ్యస్థానాల్లో, ఉచ్చ స్థానాల్లో ఉన్నటువంటి గురువు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. స్త్రీలకి సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. మాంగళ్య భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగమైనటువంటి భాగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. తండ్రి గారికి
మంచి పొజిషన్లోకి రావటం, తండ్రి గారికి ప్రమోషన్స్ రావటం, తండ్రి గారి ఉద్యోగపరంగా అభివృద్ధి దిశలోకి వెళ్ళటం అనేది జరగటం ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 3వ తారీఖున శుక్రగ్రహ సంచారం 1000 స్థానాల్లోకి జరిగినప్పుడు స్వస్థానం పరితుడైనటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని 3వ తారీఖు నుంచి ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్లో బాగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జన్మరాశులు కుజుడు 1000 స్థానాల్లో రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాల విషయంలో, వస్తువుల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆస్తిపత్రాల విషయంలో కూడా వాటిని దాచిపెట్టుకోవటం విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి రాణించగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన కోర్సులు చదవాలని చెప్పి నిర్ణయించుకోవటం, ఆ కోర్సులు చేరటానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కాపర్ బాటిల్లో నీళ్లు తాగండి. అది ఆరోగ్యానికి మరియు అదేవిధంగా సూర్యుడి యొక్క గ్రహానికి కాలకంగా కూడా ఉంటుంది, బలాన్ని పెంచగలుగుతుంది. మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి యొక్క స్థితి లాభించే విధంగా ఉంటుంది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, చేసినటువంటి పనులకి గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల్లో విషయంలో ముందడుగు పడటం మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగాల విషయాల్లో, కార్యాలయాల్లో మీరు 10 మంది మన్ననలు పొందగలుగుతారు. యాక్టివ్గా పనిచేయగలుగుతారు. ఇచ్చినటువంటి పనిని సరైనటువంటి సమయంలో అందరికన్నా సమర్థవంతంగా కూడా ముందుగా కంప్లీట్ చేసేసి మన్ననలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భూ సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లిటిగేషన్ వ్యవహారాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి 1000 స్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను ఏర్పరచుకునేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రిలేషన్షిప్స్ జీవితాల్లో మీకు ఉన్నటువంటి పరిచయాలు జీవితంలో ఉపయోగపడతాయని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. కళాకారులకి, చేతి వృత్తుల పనుల వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు, ఉచ్చ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది కొన్ని విషయాల్లో లాభదాయకంగా కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించగలుగుతుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో కొంచెం అన్యోన్యతను కూడా పెంపొందించుకోగలిగినటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది. డబ్బు పరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, కార్తీక మాసంలో వటవృక్షం కింద దీపారాధన కంపల్సరీగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయండి. గురువు యొక్క బలాన్ని పెంపొందించుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మంచి వారితో కలవగలుగుతారు. సద్గోష్ఠి కలుగుతుంది.
వారితో మీ యొక్క మానసికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు పంచుకొని మీకు పరస్పరమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి బలాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంపొందించుకోగలుగుతుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ముందడుగు పడే విధంగా ఉంటుంది. సప్తమంలో గురువు సంచారం అనేది ట్రాన్స్ఫర్స్కి కొంచెం అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతాడు. ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం ముందడుగు పడడానికి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కుజగ్రహం మంత్రజపం కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటానికి కారకంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా కూడా ఉంది. కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూల పడగలిగే విధంగా ఉంది. తండ్రి గారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. తండ్రి గారి యొక్క దీవెనలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా వారికి కూడా లాభించే విధంగా ఉంది. సప్తమంలో పూర్తిగా 180 degreesలో గురు సంచారం జరుగుతున్నది. అది పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి పూర్ణ దృష్టి కలుగుతుంది. సప్తమ దృష్టి పూర్ణ దృష్టి అవుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాజ్యస్థానంలో లాభస్థానంలో కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. శని మంచి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఖర్చు 10 రూపాయలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా ముందుకు జరపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి ఎంత కష్టానైనా సరే పడటానికి ముందుకు వెళ్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. అందరికీ మీకున్నటువంటి గౌరవము, గుర్తింపు, సంఘంలో మీకు వచ్చేటువంటి గౌరవ గుర్తింపులు అందరికీ ఒకంత కంటతడిగా పట్టించే విధంగా ఉంటుంది. మీకు గౌరవము, గుర్తింపు వస్తుంటే కొంతమంది ఏడ్చేటువంటి వారు తయారవుతారు. మీ చుట్టూ ఉండేటువంటి వారు వారి యొక్క ఏడుపు తగలకుండా ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకునే విధంగా అంత మంచి పనుల్లో కొన్ని చేయగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పరమపావనమైనటువంటి కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మంలాగా నిత్య చైతన్యవంతమైనటువంటి జ్ఞానాన్ని పొందండి. ఇదే మూలాధారం హైందవ ధర్మంలో. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరితో ఏం మాట మాట్లాడితే ఎలా తయారవుతుందో అనేటువంటి కొన్ని ఆలోచనలు అనేవి వెంటాడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సువర్ణమూర్తిగా మారాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో శుక్రగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధనస్థానంలో శుక్రుడి యొక్క దృష్టి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది లాభించే విధంగా ఉంటుంది. కొన్ని అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా ముందుకు జరపాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటారు. ముందుకు జరిగేటువంటి పనులు ఒక అడుగు ముందుకు జరిగి 2 అడుగులు వెనక్కి జరిగేటువంటి కొన్ని పనులు ఎదురవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో రవి, రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేస్తారు. చేసేటువంటి ప్రయత్నాల్లో ఏదో అడ్డంకి పడుతున్నట్టుగా అడ్డం పడేటువంటి వారు కొంతమంది తయారవుతూ ఉంటారు. కుటుంబ బాంధవ్యాల గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారికి శని సంచారం ధనస్థానంలో అంత లాభదాయకంగా గోచరించట్లేదు. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు.
ముఖ్యంగా కొన్ని పనులకి ముందుకు జరగనటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరించే విధంగా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేయగలుగుతారు. 3వ తారీఖు వరకు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. 3వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే కొంచెం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో ముఖ్యంగా అత్తగారు, మామగారు వీరి యొక్క బాధలు అనేవి కూడా కొంచెం వేధించే విధంగా కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఒకటి చేస్తే కరెక్టు, 2 చేస్తే తప్పు అనే విధంగా కొంతమంది వెంటాడే వాళ్ళు కొంతమంది తయారవుతారు. వాళ్ళందరితో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా పరమపావనమైనటువంటి కార్తీక మాసంలో దీపారాధన చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాత్పరః అనే విధంగా నిత్య చైతన్యమైనటువంటి ఆ దీపాన్ని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందండి. ఇవి పూర్తి మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం ఏమిటి అంటే సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, కాపర్ బాటిల్లో నీళ్లు తాగటం అనేది కూడా లాభదాయకంగా ఉంటుంది. దుర్గాదేవిని పూజించండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. కొత్తగా ఉద్యోగం రావాలి, నూతన ఉద్యోగ అవకాశాలు రావాలి అని చెప్పి అనుకున్నటువంటి వారు అరుణ పారాయణం చేయండి ఆదివారం పూట. అదేవిధంగా సూర్యుడికి సూర్య నమస్కారాలు కూడా చేయండి. ఇవి ఉద్యోగపరంగా మీకు వెలుగుని ప్రసాదించగలుగుతాయి. తదుపరి మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంచమంలో గురువు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కొంచెం సానుకూలతను ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి కొంచెం కష్టాల్లో కొంచెం వెలుగులాగా గురువు ఉచ్చ స్థానంలో పంచమంలో సంచారం చేస్తున్నాడు. ఇది వ్యాపారపరంగా కొంచెం సానుకూలతని, పిల్లల యొక్క ఎదుగుదల, సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి ఒక భాగ్యాన్ని, అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదలతో పాటు వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ప్రాప్తిని, ఉద్యోగపరంగా కూడా కొంచెం సౌలభ్యతను కూడా కలిగించగలిగేటువంటి ఒక స్థితిలోకి గురు సంచారం జరిగింది. అష్టమంలో రవి కుజుడు అంత సానుకూలంగా లేరు. కానీ వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది చాలా రోజుల తర్వాత వీరు పొందగలుగుతారు. శుక్రుడు శనికి పరస్పర వీక్షణ సమసప్తకాలు అయిపోయి సప్తమంలో శుక్రగ్రహ సంచారం వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. కానీ ఏదో తెలియనటువంటి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. మానసిక చింత అనేది, ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాల గురించి ఆలోచన అనేది కలగటంతో పాటు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వర్క్ పరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం, చేద్దామా వద్దా ఈ ఉద్యోగం అనేటువంటి ఒక ఆలోచన కలుగటం అనేది జరగడానికి కారకంగా కూడా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి భయాందోళన కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు కూడా కలగటానికి కారకంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురుబలం అనేది రాశిలో ఉండేటువంటి వారిని కాపాడగలిగేటువంటి ఒక శక్తిగా అవతరించిందనే చెప్పచ్చు. ఈ యొక్క నెల రోజుల పాటు నవంబర్ నెల మొత్తం గురువు పంచమంలో ఉచ్చ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నెల రోజుల పాటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా కొంచెం సౌలభ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిని, నూతన ఉద్యోగ అవకాశాలు, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రశాంతత పొందగలుగుతారు. సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి గురించి కూడా ఆలోచించేటువంటి కొంచెం వెసులుబాటు అనేది ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురువు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది కలగడానికి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం
సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గురువు ద్వారానే పొందగలుగుతున్నారు. 3వ తారీఖు తర్వాత శుక్రుడు స్వస్థానంలో ప్రాప్తి పొందినప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, కుటుంబంలో అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడటం అనేది ఒక మంచి పరిస్థితి. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, కుటుంబ అభివృద్ధి విషయంలోనూ రాబోతున్నటువంటి 3వ తారీఖు తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం సానుకూలంగా ఉండడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా లాభించగలుగుతారు. ఎందుకంటే గురువు యొక్క ఉచ్చస్థానం వారికి యోగిస్తుంది. అదేవిధంగా హోటల్, టీ స్టాల్స్లో పనిచేసేటువంటి వారు, బిజినెస్ చేసేటువంటి వారు, బంగారం వృత్తి చేసేటువంటి వారు, చేతి వృత్తులు పనిన వారు కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించటం, వాటితో పాటు కేతుగ్రహ మంత్రజపం చేసుకోవటం, రవికి సూర్యారాధన చేసుకోవటం, కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, ఇవన్నీ చేయలేనటువంటి వారు కార్తీక మాసంలో దీపారాధన చేయండి, వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క బలాన్ని ఇంకా పెంపొందించుకోగలుగుతారు. స్వస్తి.